బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ కి ఉచ్చు బిగుస్తోంది. బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ బిఎన్ఎస్ 74-75 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అంటే పోలీసులకి కీలక విషయాలు చెప్పింది బాధితురాలి కుటుంబం. బండి భగీరథ్తో బాలికకు కామన్ ఫ్రెండ్ గారా పరిచయం అయిందట అమ్మాయి. అయితే డిసెంబర్ 31న మోయినాబాద్ ఫామ్ హౌస్ లో మద్యం తాగించి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా ఆ బాధితురాలి కుటుంబం చెప్తోంది. అక్టోబర్లో నానక్రామ్గూడలో తనతో ఉండాలంటూ భగీరథ్ బలవంతం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే భగీరథ్ వేధింపులతో 2 సార్లు బలం మరణానికి యత్నించింది ఆ బాధితురాలు. బండి కొడుకు ఇష్యూ పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మాయి ఫ్యామిలీ చాలా రిచ్, బండిని డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు, ఆ కర్మ వాళ్లకు పట్టలేదంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బండి సంజయ్ కొడుకు భగీరథ్ శుద్ధపూసేం కాదు, హనీ ట్రాప్ చేయడానికి జేమ్స్ బాండ్ 007 అంతకన్నా కాదు, అతడు ఖైదీ నెంబర్ 786 అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక బాలికకి కేంద్ర మంత్రి కొడుకు భయపడ్డా? అంత సీన్ ఉంటుందా? ఆ బాలికకి ఆయన భయపడతాడా? భయపడి 50,000 రూపాయలు ఇస్తాడా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో కొంత ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి సిట్ వేస్తారా, సిబిఐకి సిఫార్సు చేస్తారా? వ్యవహారం పైన ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బండి సాయి భగీరథ్ కలిసింది. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. మాకుండే సమాచారం మేరకు ఈ అమ్మాయి తల్లి ఈ ఆధారాలన్నిటితోని నిన్న పేట్ బషీరాబాద్కు అమ్మాయి తల్లి ఇద్దరు పోయినరు. మరి పోలీసుల గుండె ఎందుకు కరగలేదో నాకైతే తెలియదు. 3 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయి మీద అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ల ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి దంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతోని గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. బికాస్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మై ఓన్ సోర్సెస్. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. ఇది తప్పైతే మీరు తప్పని చెప్పాలి. సో ఇవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాటలు. గతంలో అమ్మ ఏకంగా బలం మరణానికి కూడా ప్రయత్నం చేసిందంట. ఒక మైనర్ బాలికని మోయినాబాద్ ఫామ్ హౌస్లో డిసెంబర్ 31 తేదీన ఆమె తాగేటువంటి కూల్ డ్రింక్లో మత్తు పదార్థం కలిపి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా ఆ బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వాపోయింది. ఆ అమ్మాయి చాలా దారుణంగా ఆయన నుంచి హరాస్మెంట్ ఎదుర్కొంది. చాటింగ్ చేస్తున్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా ఇంకెవరైనా సామాన్యులైనా, కానూన్ सबके लिए एक समान है,
లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. అది ఎవరైనా సరే హీ షుడ్ బి పనిష్డ్ వెరీ సీరియస్లీ. ఇదే పోక్సో యాక్ట్లో గతంలో చాలామంది ఈ యాక్ట్ ఎదుర్కొన్నప్పుడు వెంటనే ఆ మైనర్ బాలిక స్టేట్మెంట్ని జడ్జి ముందు ప్రవేశపెట్టాలని బండి సంజయ్ రిక్వెస్ట్ చేశారు గతంలో. ఆ తర్వాత ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పోక్సో యాక్ట్ అంత ఈజీగా బెటర్. దట్టు నిజంగానే మనం ఒక రెగ్యులర్ ఫ్యాక్ట్ జనరల్ పబ్లిక్లో మనం మాట్లాడుకున్న మాట్లాడితే ఒక సాధారణమైనటువంటి ఒక కార్పొరేటరో కౌన్సిలరో ఒక ఊరికి సర్పంచ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తేనే పోలీస్ స్టేషన్కి ఈ మధ్య కాలంలో మనం ముందు చూడొచ్చు, వాటవన్నీ కూడా ఉదాహరణ కనబడతాయి. నమస్తే పెట్టి వచ్చే రోజుల్లో ఓ కేంద్ర హోంశాఖ సంబంధిత శాఖ మంత్రికి సంబంధించినటువంటి కుమారుడే ఇటువంటి ఒక కేసు ఎదుర్కొంటున్నాడు అని అంటే పోలీసులు కూడా ఎటువంటి ఆధారం లేకుండా, పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అంత ఈజీగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం లేదు. సో పోలీసుల దగ్గర ఆధారం ఉంటుంది, పోలీసులు ఏదో కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టుకొని ఉంటారు. సో ఇక్కడ చాలా క్లియర్గా భగీరథ్ తన కంప్లైంట్లో మెన్షన్ చేశాడు. హీ సెడ్ వీఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మేము కొంత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్గా ఉన్నాం. సో ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండేవాళ్ళం, ఫంక్షన్స్కి వెళ్ళాం, దైవ దర్శనాలకు వెళ్ళాము. సో చాలా సందర్భాల్లో మేము వాళ్ళ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాము, నన్ను నమ్మించారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకు ముందు నుంచే తెలుసు. అట్ ది సేమ్ టైం ఇందాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకో మాట కూడా మాట్లాడుకొచ్చారు. వాళ్ళకి బండి సంజయ్ కొడుకు దగ్గర డబ్బులు డిమాండ్ చేయాల్సిన కర్మ పట్టలేదు అని అంటున్నారు. అంటే 50,000 రూపాయల కోసం ఆ అమ్మాయిని అడ్డుగా పెట్టి నన్ను డిమాండ్ చేస్తారు డబ్బులని భగీరథ్ అంటున్నారు. సో ఇఫ్ ఎట్ ఆల్ నిజంగానే 50,000 గురించి నిజంగానే బ్లాక్మెయిల్ చేసి ఉంటే ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి? బ్లాక్మెయిల్ చేసిన రోజున కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే ఈ విషయం డెఫినెట్గా హీ షుడ్ హావ్ టోల్డ్ హిస్ ఫాదర్, అంటే బండి సంజయ్కి విషయం తెలియజేసి ఉండాలి. కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అని అంటే సో ఇప్పుడు మరి పోలీసులు దీన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? యాజ్ ఇట్ ఈస్ పోక్సో కేస్, మైనర్ అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి వితౌట్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడడానికి లేదు. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ఎలా జరుగుతుంది చూడాలి. బట్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది. అటు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు పోలీసులు. చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. మేబీ హీ మైట్ బి బండి భగీరథ్ ఆర్ ఎనీ ఏఐ ఫోటో మనకు తెలియదు. బట్ ఈ పోస్టర్లు ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఒక ఫోటోని వైరల్ అవుతున్నాయి. ఎస్ పీసీఆర్ రైట్. అయితే రీసెంట్గా 2 days బ్యాక్ మనకు తెలిసిందే కౌశిక్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్గా ఒక యుద్ధమే జరిగింది కరీంనగర్లో. అయితే కౌశిక్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటో చూద్దాం. నాయన పెన్సిల్ అంటే పెన్సిల్ కొనిచ్చి, నాయన పెన్ అంటే పెన్ను కొనిచ్చి, నాయన బుక్ అంటే బుక్ కొనిచ్చి, నాయన బ్యాగ్ అంటే బ్యాగ్ కొనిచ్చి, నాయన దోస్తులందరూ టూర్ పోతురు అంటే టూర్ గిట్లా పైసలు ఇచ్చి, అరే 10 మంది నీ గురించి వాడగట్ల గలిగా చెప్పి నా ఇజ్జత్ తీస్తుర్రా, ఇజ్జత్ అవుతుంది కానీ నువ్వెట్లా బతావు అని చెప్పేసి భయంతో బతున్న బిడ్డ. 100 రూపాయలు ఇస్తా, ట్రైన్ ఎక్కువ, హైదరాబాద్ పో, నీకన్నా గుణవంతుడు, నీకన్నా చదువుకున్నాడు, నీకన్నా తెలివైనడు, నీకన్నా అందగాడు. సో ఇంకొక కౌశిక్ రెడ్డి చేసిన ట్వీట్ ఇదే చూడండి. అందరి పుట్టుక గురించి కొడుకుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే బండి సంజయ్ నీకు నీ కొడుకే పెద్ద గుణపాఠం నేర్పిండు అనేది ఒక క్వశ్చన్. సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టింగ్లీ కామెంటింగ్ హియర్. సో బద్దం రెడ్డి అంట, ఆయన ఏం చేశారంటే 50,000 ఆదిత్య ఇచ్చాడంట. సో ఆదిత్య 50,000 ఇచ్చాడని చెప్తున్నారు, ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ ప్లీజ్ యాక్టివేట్ ద ఫోన్ లైన్స్. మరి ఎవరు ఇచ్చారు అని కామెంట్ చేస్తున్నారు కాబట్టి మేబీ ఆయన కాల్ చేసే అవకాశం కూడా ఉంది. బద్దం రెడ్డి గారు మరి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ గో ఆన్. బట్ ఇయర్ ఆ ఇష్యూని ఫేస్ చేస్తున్న ఒక మైనర్ బాలిక 17 ఏళ్ల అమ్మాయి ఇష్యూని ఫేస్ చేస్తోంది. సో వాళ్ళకి ఆ కర్మ పట్లేదు 50,000. ఎంత దిగజారిపోయినా, ఎంత బీదరికంలో ఉన్నా, ఎంత పావర్టీని ఫేస్ చేస్తున్నా ఇక్కడ ఓ తల్లి తన కుమార్తెను అడ్డుగా పెట్టుకొని నిజంగానే డబ్బులు డిమాండ్ చేస్తుందా? ఆ పరిస్థితి వస్తుందా? ఇఫ్ ఎట్ ఆల్ అదే కనుక నిజం అయితే షీ షుడ్ బి ఆల్సో పనిష్డ్ వెరీ సివియర్లీ. అదే కనుక నిజం అయితే ఇఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది కనుక భగీరథ్ చెప్తున్న ప్రకారంగా ఈ కంప్లైంట్ ఆధారితంగా 50,000 నన్ను అడిగారు, 50,000 ఇచ్చాను, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారని చెప్పి ఈ భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా నిజమే అయితే ఆ మహిళ కూడా చాలా తీవ్రంగా శిక్షించబడాలి. చట్టం తనపైన కూడా చర్యలు తీసుకోవాలి. లేదు ఇక్కడ భగీరథ్ చెప్తున్న మాటలు తప్పనుకుంటే కనుక కానూన్ సబ్కే లియే ఏక్ సమాన్ రహితే హే, ఈ మాటని డెఫినెట్గా పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. చట్టం అందరికీ సమానంగా ఉంటుంది, లీగల్ సిస్టమ్ అందరికీ సమానంగా ఉంటుందనే విషయాన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిందే. మా ప్రతినిధి
నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సో ఏం జరుగుతోంది? బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? పోలీసులు ఏం చేయబోతున్నారు? పేట్ బషీర్బాద్ పోలీసులు గతంలో బండి సంజయ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇఫ్ ఎట్ ఆల్ పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో మైనర్ బాలికని జడ్జి ముందు ప్రవేశపెట్టి స్టేట్మెంట్ రికార్డు చేయాలి అనే రకంగా గతంలో ఒక కేసు విషయంలో ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు అదే ఉదాహరణగా తీసుకొని బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కౌంటర్ వేస్తున్నారు. ఏం జరుగుతుంది? ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, ఇప్పుడైతే మరి పేట్ బషీర్బాగ్ పోలీసులు అయితే సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ బిఎస్ఎన్ 74-75 సెక్షన్ల కింద మాత్రము కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఇంకో పక్క చూస్తే ఇటు అమ్మాయి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులకైతే కీలక విషయాలు కూడా ఈ అమ్మాయి బాధితురాలు అయితే చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బండి సంజయ్ కొడుకు భగీరథ్ అయితే బాలికకు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమని అమ్మాయి చెప్పినట్టుగా తెలుస్తుంది పోలీసులకి. గత డిసెంబర్ 31న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మద్యం తాగించి కూడా అమ్మాయిపై అఘాయిత్యము చేసినట్టుగా బాధితురాలు అయితే ఆరోపిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా అక్టోబర్ నెలలో కూడా నానాస్క్రంగూడలో తనతో ఉండాలంటూ బలవంతం చేశాడు భగీరథ్, నన్ను ఇబ్బంది కూడా పెట్టాడు, అలాగే నన్ను వేధింపులకు కూడా గురి చేశాడు. దానివల్ల నేను తట్టుకోలేక 2 సార్లు కూడా బలవన్మరణానికి కూడా ప్రయత్నించాను అని బాధితురాలు చెప్పుకొచ్చినట్టుగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అదే విధంగా మరి బండి సంజయ్ కొడుకు ఇష్యూపై మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన శుద్ధపూస కాదు, అలాగే హ్యాండిక్రాఫ్ట్ చేయడానికి జైల్స్ బండ్ కాదు, అంతేకాకుండా అతను ఖైదీ నెంబర్ 786 అని కూడా చెప్తూ ఉన్నారు. మరి మంత్రి కొడుకు భయపడతాడా కేవలం బాలికలకు అంటూ కూడా కొన్ని కామెంట్లు చేశారు. దీని మీద ముఖ్యమంత్రి సిట్ వేస్తారా లేక సిబిఐకి సిఫార్సు చేస్తారా? ఈ వ్యవహారంపై మరి నరేంద్ర మోడీ కూడా సమాధానం చెప్పాలి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. మరోపక్క చూసుకున్నట్లయితే మరి బండి సంజయ్ కొడుకు భగీరథ్ మాత్రము కొన్ని విషయాలు వెల్లడిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే తను నా స్నేహితులను కూడా గతంలో తను డబ్బుల కోసం వేధించింది. తన మీద నిర్మల్ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదయ్యింది అని చెప్పేసి తను ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది అంటున్నాడు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా బయట పెట్టలేకపోతున్నాడు. అదే విధంగా కూడా ఇదంతా కూడా మరి భగీరథ్ ఈ ఆరోపణలన్నీ కూడా ఈ కేసును తప్పుదోవ పట్టించడానికే చేస్తున్నాడా అనే విధంగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. తన స్నేహితులు ఎవరు అనేది బయటికి రావాలి కదా. కొన్ని నిర్మల్ జిల్లాలో ఏపీఎస్ లో కేసు ఎఫ్ఐఆర్ అయ్యింది, ఆ ఆధారాలు బయట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోతున్నాడు అని మాకు అనుమానాలు వ్యక్తం. ఇది కేవలం ఒక రాష్ట్ర స్థాయి ఇష్యూగానే కాదు, కేంద్ర స్థాయిలో ఇష్యూ జరుగుతోంది, నేషనల్ లెవెల్లో ఇష్యూగా జరుగుతోంది. ఏకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో కూడా బండి సంజయ్ విషయంలో మోడీస్ ఫేవరెట్ సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ సన్ Bhagirath has committed a crime and he has been registered for POCSO Act అంటూ కూడా క్లెయిమ్ చేస్తూ వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేషనల్ లెవెల్ ఇష్యూ అయింది ఇది ఈరోజు. సో ఇంతటి స్థాయిలో జరుగుతున్న పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఎటువంటి విచారణ జరుపుతున్నారు? ఇప్పటివరకు బండి భగీరథ్ని కానీ లేకపోతే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ పోక్సో యాక్ట్ కింద వారిని విచారించారా? ఎస్ మనోజ్, ఇప్పటికైతే కేంద్ర స్థాయిలో ఈ ఇష్యూ మొత్తం కూడా ఒక హాట్ గా జరుగుతా ఉంది సోషల్ మీడియాలో అని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ పక్షంగా చూసుకుంటే మాత్రము ప్రతిపక్షాలు మాత్రము చాలా అంటే చాలా ఘోరంగా కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ అంతగా మాట్లాడే అతను ఇప్పుడు తన కొడుకు విషయంలో ఏమైంది అనేది కూడా వినిపిస్తూ ఉన్నప్పటికీ పేట్ బషీర్బాగ్ పోలీసులు మాత్రము ఏ ఒక్క విషయం కూడా బయటికి చెప్పడం లేదు. ఏమన్నా అంటే మేము విచారిస్తున్నాము ప్రతి ఒక్కరిని, ఇటు అమ్మాయి తరఫు నుంచి అమ్మాయిని, వాళ్ళ పేరెంట్స్ ని కూడా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము విచారిస్తూ ఉన్నాము. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ను పిలిచి విచారిస్తూ ఉన్నాము, వాళ్ళ అబ్బాయిని విచారిస్తున్నాం అన్నారే కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నిన్నటి వరకు కూడా ఎటువంటి సమాచారం బయటికి ఇవ్వలేదు. ఇప్పటి వరకు కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ ని విచారించారా లేదా అసలు ఒక్కసారి నిర్మల హోల్డ్ చేయండి. ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. సోషల్ మీడియాలో గతంలో బండి సంజయ్ ఒక విషయం మాట్లాడుకొచ్చారు. కేసు విషయంలో ఎవరైనా సరే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేస్తే వెంటనే ఆ మైనర్ బాలికను తీసుకొచ్చి జడ్జి ముందు ప్రవేశపెట్టి స్టేట్మెంట్ రికార్డు చేయాలి అంటున్నారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన మాట్లాడుతున్న మాట అది.
మరి ఇప్పటివరకు ఆ మైనర్ బాలికని జడ్జి ముందు ప్రవేశపెట్టి స్టేట్మెంట్ రికార్డు చేశారా లేదా పోలీసులు చూడాలి. ఒకసారి గతంలో బండి సంజయ్ మాట్లాడుతున్న మాట, ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్న మాట ఒకసారి విందాం. సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికినాయి, అమ్మాయి పేర్లు చెప్పింది, ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? చట్టం 164 ప్రకారంగా, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్, ఈయన మాట్లాడింది బహుశా గతంలో జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఒక పబ్ కేసులో మాట్లాడినట్టుగా ఉన్నారు. అయితే అప్పుడు చట్టం 164 ప్రకారంగా మెజిస్ట్రేట్ ముందు ఉంచి ఆ మైనర్ బాలికని స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? ఎవరిని దాచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బండి సంజయ్ గతంలో మాట్లాడిన మాటని ఇప్పుడు ప్రతిపక్షాలు, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కానీ, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ కానీ ఈ వీడియోలు పెట్టి వాట్ హ్యాపెనింగ్, ఏం జరుగుతోంది, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు లేదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్స్ అ బిగ్ డౌట్ హియర్ దాట్ భగీరథ్ నిజంగానే ఆ కుటుంబం 50,000 రూపాయలు డిమాండ్ చేసి ఉంటే, 50,000 రూపాయలు డిమాండ్ చేసిన రోజునే హీ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హిస్ ఫాదర్. బండి సంజయ్కి ఆ రోజే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉండేది. బండి సంజయ్ ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాల్సి ఉండేది. అక్కడితో మ్యాటర్ కొంత బయటకు వచ్చేది. లేదు, ఆ కుటుంబం 50,000 రూపాయలు డిమాండ్ చేసింది కాబట్టి ఇచ్చాను అని అంటున్నాడు. సో నాకు తెలిసి నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, చాలామంది ఆర్టీవీని చూస్తున్నారు కూడా, చాలా గ్రౌండ్ లెవెల్ పీపుల్ చూస్తూ ఉంటారు. సో ఒక వ్యక్తి బీటెక్ చదువుతున్న అబ్బాయికి 50,000 రూపాయలు వచ్చాయి. మేబీ హీ వుడ్ బి ఏ సెంట్రల్ మినిస్టర్ కొడుకే కావచ్చు, కానీ 50,000 రూపాయలు తీసుకెళ్ళి కుటుంబానికి ఇస్తున్నారన్నప్పుడు వితౌట్ ఎనీ కన్సర్న్, ఇఫ్ ఎట్ ఆల్ హీ డజంట్ హ్యావ్ ఎనీ మిస్టేక్ ఇన్ దాట్, అండ్ ఎటువంటి మిస్టేక్ చేయకపోయి ఉంటే 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చాడు? అంటే ఆ కుటుంబం ఆ బిడ్డను అడ్డుగా పెట్టుకొని 50,000 రూపాయలు డిమాండ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా పనిష్ అవ్వాల్సిందే, వాళ్ళని కూడా శిక్షించాల్సిందే, చట్టరీత్యా వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చాడు మరి? ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఏ తప్పు చేయకపోయి ఉంటే 50,000 రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా ఒక డౌట్ రేజ్ అవుతోంది సామాన్యుల నుంచి, ప్రజల్లో నుంచి. ఆ తర్వాత చాలా వరకు తీర్థయాత్రలు తిరిగాను, చాలా చోట్ల మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాం. చూడండి ఇక్కడ ఆ కంప్లైంట్ కాపీలో కూడా, ఎస్, ఆ కంప్లైంట్ కాపీలో చూడండి, ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో. సో ఆయన ఏం చెప్తున్నారు, నేను రెగ్యులర్గా వాళ్ళతో పాటుగా తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళని. సో ఆ తర్వాత she invited him to her family functions, group gatherings, believing them to trustworthy. He accompanied with them all and they visits holy places. Subsequently said, so ఒకసారి పీసర్ రిమూవ్ చేయండి ఇమీడియట్లీ. రైట్, ఒక్కసారి ఇక్కడ కనబడుతున్న దాంట్లో ఫైనల్లీ ఏదేం జరిగినా బండి భగీరథ్ నిజంగానే కానూన్ సబ్కే లియే ఏక్ సమాన్ హై. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్. చట్టం అనేది, లీగల్ సిస్టమ్ అనేది, న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఇప్పుడు ఈ విషయం పరిగణలోకి తీసుకుంటారా లేదా చూడాలి. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఐ వుడ్ లైక్ టు రీడ్ దోస్ కామెంట్స్. సో బొల్లి రోహిత్ అంట, బండి సంజయ్ ఈజ్ ఓకే బట్ హిస్ సన్ నాట్ ఓకే. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ కేసెస్. ఎస్, ప్రీవియస్గా కూడా ఆయన మీద కేసులు ఉన్నాయో తెలియదు మనకు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్. బట్ మహీంద్రా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నారు ఆయన. బీటెక్ చదువుతున్న వ్యక్తి గతంలో కూడా కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి, మీ అంతా చూసే ఉంటారు. ఒక వ్యక్తిని కొట్టడం కానీ, మధ్యలో ఆయన ఏదో మినిస్టర్కి చెప్తాడట్రా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. మరి దెబ్బలు తింటున్న వ్యక్తి మినిస్టర్కి, ఏ మినిస్టర్కి చెప్తా అన్నాడో తెలియదు. మరి మినిస్టర్ అంటే అంత అలుసా? ఒకవేళ కేంద్ర మంత్రి కుమారుడైనా హీఈస్ షుడ్ బి అందరిలాగానే విద్యార్థి, అక్కడ చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ మాత్రమే. అక్కడైతే స్పెషల్ ప్రివిలేజెస్ ఏమి ఉండవు కదా. పార్లమెంట్లో కేంద్ర మంత్రులు ఒక దగ్గర కూర్చోబెడతారు, తర్వాత సామాన్య పార్లమెంటరీ సభ్యులను ఒక దగ్గర కూర్చోబెడతారు. అంత మాత్రాన ఇఫ్ ఎట్ ఆల్ హీ ఈజ్ ఏ సెంట్రల్ మినిస్టర్ సన్, టెక్ మహీంద్రా ఆయన చదువుతున్నటువంటి యూనివర్సిటీ ఏదైతే మహీంద్రా యూనివర్సిటీ ఉందో అక్కడ ఆయనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఏమి ఉండవు. కానీ ఆ వీడియోస్ వైరల్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటే మేబీ హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్ సన్నేనా అనే రకంగా చాలామంది అప్పుడు అనుమానం వ్యక్తం చేశారు. ఆఫ్టర్ దెన్ ఇంకో వీడియో కూడా ఉంది, ఒక వ్యక్తిని దొరకబట్టి డైరెక్ట్గా ఆయనని చాలా దారుణంగా అబ్బాయిని కొట్టడం. సో ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఇప్పుడు ఈ పోక్స్ యాక్ట్ ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. సో నిర్మల, పేట్ బషీర్బాద్ పోలీసులు ఎటువంటి విధంగా విచారణ చేయబోతున్నారు?
సో ఇప్పటివరకు ఏదైనా విచారణ జరిగిందా? అండ్ ద సేమ్ టైం నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్న దాంట్లో ఒక బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు కూడా దీంట్లోకి వచ్చారు, అక్కడికి వచ్చి ఈ కేసును డ్రాప్ చేయమని పోలీసుల్ని బెదిరించారని, తర్వాత అటు భారత కుటుంబంతో కూడా మాట్లాడారని 6-7 గంటల పాటుగా చర్చ జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వెదర్ ఇట్ ఈస్ ట్రూ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన మాట నిజమేనా? ఎస్ మనోజ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన మాటలు మాత్రము నిజమే అని ఇటు బాధితుల కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రము మాకు ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదు కాబట్టి మేము కేసు ముందుకు తీసుకెళ్తున్నాము, విచారిస్తున్నాము. ఇక్కడ బండి సంజయ్ కొడుకు భగీరథని విచారించిన నేపథ్యంలో బండి సంజయ్ కొడుకు కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. మమ్మల్ని 3 కోట్లు డిమాండ్ చేశారు. నిన్నటి వరకు చెప్పిన సమాచారం ఇదంతా కూడా 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారు కావాల్సిగానే, ఎందుకంటే అమ్మాయిని అడ్డు పెట్టుకొని అమ్మాయి తల్లిదండ్రులు ఆడుతున్న నాటకం ఇది అని చెప్పేసి అబ్బాయి చెప్పడం కూడా జరిగింది అని పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అది అవాస్తవమేమో లేకపోతే వాస్తవమా అవాస్తవమా అని ఓ పక్క ఇటు బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా మేము విచారిస్తున్నాము. ఈ పూర్తి వివరాలు కూడా తొందరలోనే మేము వెల్లడించే అవకాశం ఉంది, వెల్లడిస్తాము. ఎందుకంటే విచారణ దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా మేము ఏం చెప్పలేకపోతున్నామని ఒక పక్క పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రము లేదు, బెదిరింపులకు గురి చేశారు కాబట్టి ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు బయటికి రాలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే కేంద్ర స్థాయిలో నడుస్తున్న ఈ వ్యవహారం అంతా కూడా బండి సంజయ్ అనుచరులు కూడా బెదిరింపులకు గురి చేశారు, అది మాకు తెలుస్తూ ఉంది అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పక్క చెప్తూ ఉన్నారు. ఇవన్నిటి మధ్య కూడా ప్రజలు కూడా చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే భగీరథ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పోలీసులు విచారించే కొద్దీ వాళ్ళు చెప్పే నిజానిజాల పైన ఆధారపడి ఉంది అనే ఒక నేపథ్యంలో జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే అమ్మాయిని కోర్టుకి తీసుకెళ్లలేదు, అటు జడ్జి ముందు కూడా ఎటువంటి వాంగ్మూలం అయితే రికార్డ్ చేయలేదు. పోలీసులు మాత్రం మేము రికార్డ్ చేస్తున్నాం, అంటే ఎంక్వైరీ చేస్తున్నాం ఆ అమ్మాయిని విచారించే కొద్దీ అమ్మాయి చెప్తూ ఉంది కదా, మాకు ఆ డీటెయిల్స్ ప్రకారమే మేము దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్తున్నమాట. మనోజ్ రైట్. సో థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ విషయం కరెక్ట్ అయితే శిక్ష పడాల్సిందే ఎవరికైనా. అటు నిజంగానే బండి భగీరథ్ చెప్తున్న మాటల్లో తన కుటుంబం కనుక అయితే భారత కుటుంబం కనుక ఇప్పుడు తన నుంచి డబ్బులు డిమాండ్ చేసి ఉంటే డెఫినెట్గా షీ షుడ్ బి పనిష్డ్. వాళ్ళ మదర్ డెఫినెట్గా పనిష్ అవ్వాల్సిందే. తనకు తాను బలమరణానికి పాల్పడతాను, నువ్వు కనుక నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను చచ్చిపోయి నీ పేరు రాస్తానని కూడా చెప్పిందని తన కంప్లైంట్లో మెన్షన్ చేశారు. సో ఇంతలా బ్లాక్మెయిల్ జరుగుతున్నా అండ్ ఎందుకు తన ఫాదర్కి ఇన్ఫార్మ్ చేయలేదు? బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సెంట్రల్ మినిస్టర్గా తన ఇప్పటికే ఈ కేసులో కొంత చూసేవారు, ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేవారు, ఈ రకంగా నా కొడుకు ట్రాప్ అయ్యారని చెప్పేవారు. బట్ భగీరథ్ ఇక్కడ మిస్టేక్ చేశారో చూడాలి ఏం జరిగింది అనేది. సో ఇక్కడ ఇంకో కామెంట్స్ వస్తున్నాయి. మంచల సంజయ్ అంట, ఎవడు చట్టానికి కాకూడదు, ఎవడు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే. ఇక దిశ కేసులో ఈ విధంగా చేశారు, అదేవిధంగా చేయండి సజ్జనార్ గారు, చట్టానికి చుట్టాలు ఎవరు కాదనేది మొహమ్మద్ హస్సాన్ చేస్తున్న ఒక మాట. తర్వాత సతీష్ అంట ఒక కామెంట్ చేశారు ఆర్టీవీ గురించి. డెఫినెట్గా ఆర్టీవీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఇష్యూ పబ్లిక్ ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, పబ్లిక్ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తుంది. మీరు అన్నారు మంగ్లీ కేసు, డెఫినెట్గా మీరు చూడండి ప్రతిరోజు కూడా బాధితుల్ని మేము డెఫినెట్గా బాధితులతో మాట్లాడిస్తున్నాం, బాధితుల్ని ఆర్టీవీలో కూర్చోబెట్టి కొన్ని గంటల కొద్దీ వాళ్ళ వివరాలు మొత్తం సేకరించే ప్రయత్నం చేశాం. మొన్న బాధితులు ఎక్కడైతే వెళ్ళారో అక్కడ వాళ్ళ గ్రామానికి కూడా వెళ్ళారు. యూ డోంట్ వాంట్ టు క్వశ్చన్ ఆర్టీవీ. మేము ఏ సమస్య వచ్చినా అక్కడ డెఫినెట్గా స్టాండ్ తీసుకుంటున్నాం, మేము నిలబడుతున్నాం. ఆర్టీవీ వ్యూవర్స్కి తెలుసు మా స్టాండ్ ఏంటనేది. ఇకపోతే దిస్ ఈజ్ వాంటెడ్ కేసు అనేది విఎస్ఆర్ కామెంట్ చేసిన మాట. తర్వాత గనిల్ కుమార్ అంట, హూ ఎవర్ వాట్ ఎవర్ లా ఈజ్ లా, రూల్ ఈజ్ రూల్. ప్రతి ఒక్కరికి సేమ్ అంటున్నారు. మీడియా లైవ్ కాల్స్ పెట్టాలంటున్నారు. ఎస్, లైవ్ నడుస్తోంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్స్ టు టాక్ ఆర్ షేర్ యువర్ ఒపీనియన్ ఆర్ నాట్ ఎల్స్, ఏదైనా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా. ఇందాక ఒక వ్యక్తి కామెంట్ చేశారు, ఏమని 50,000 ఆదిత్య ఇచ్చాడు అని కామెంట్ చేశారు. బద్దం రెడ్డి అంట, ఎవరి ఆదిత్య, ఎవరికి ఇచ్చారు అంటే భగీరథ్ 50,000 రూపాయలు అటు ఆ కుటుంబానికి ఇచ్చాడని చెప్పి కంప్లైంట్ రాసుకొచ్చారు కాబట్టి 50,000 రూపాయలు ఆదిత్య ఇచ్చాడని మేబీ అనే సమాధానం చెప్పారేమో. మరి ఆదిత్య ఎవరు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఈ ఆదిత్య భగీరథ్కి డబ్బులు ఇచ్చారు, భగీరథ్ అక్కడ ఇచ్చారు. సో ఏదేమైనా ఇప్పుడు ఇది నేషనల్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఏ స్టేట్ కాన్ఫైన్డ్ ఇష్యూ. బట్ ఇక్కడ జరగాల్సింది ఒకటే, చట్టం అందరికీ సమానమైనది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందనేది సామాన్య ప్రజలు అడుగుతున్న డిమాండ్. సో ఇప్పుడు చట్టం ఏం చేస్తుందో చూడాలి. పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరుగుతోంది. యాజ్ లైక్ సంజయ్ చెప్తున్నట్టుగా, బండి సంజయ్ చెప్తున్నట్టుగా చట్టం 164 ప్రకారంగా ఆ మైనర్ అమ్మాయిని
మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిందే. మరి ఆయన డిమాండ్ని పోలీసులు నెరవేరుస్తారా? లేదు, ఇక్కడ ఆయనే ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటున్నాడో, నిందితుడిగా ఉన్నాడో ఆయన తండ్రి కాబట్టి పోలీసులు కొంత కాంప్రమైజ్ అవుతారా? చూడాలి ఏం జరిగింది అనేది. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా బండి భగీరథ అంశమే చర్చ నడుస్తోంది. సో ఈరోజు మోదీ సభ కూడా ఉన్న నేపథ్యంలో ఈ చర్చ మరింత తారాస్థాయికి వెళ్ళింది. మోదీ దీనిపై డెఫినెట్గా రియాక్ట్ అవ్వాలి అని చెప్పినట్టుగా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. సో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి అప్డేట్ ఉంది అన్నప్పుడు మాత్రం కేవలం దాని విషయంలో కేవలం పోలీసులు మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము, బాధితులతో మాట్లాడుతున్నాం అంటున్నారు. ఇంకో మాట, అటు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ విషయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కీలక అంశం చెప్పారు. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ డైరెక్ట్గా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కేసుని డ్రాప్ చేయమని అడిగారట. మరి ఆ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎవరనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పాలి. సో అక్కడికి వెళ్ళి ఆ డ్రాప్ చేయమని చెప్పడంతో పాటుగా బాధిత కుటుంబాన్ని కూడా కాంప్రమైజ్ చేస్తూ మధ్యవర్తిత్వం వహించారంట. 6-7 గంటలు 8 గంటల మధ్యవర్తిత్వం జరిగి చర్చలు జరిగి గొడవలు జరిగిన తర్వాత ఫైనల్లీ పోలీసులు కేసు తీసుకున్నారు. ఆ కేసు అలా ముందుకెళ్తోంది. సో ఇంకా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడు రమ్మనాల ఎన్ఆర్ఐస్ని వెనక్కి అంట సంథింగ్ కామెంట్. తర్వాత లైవ్ కాల్స్ పెట్టాలని ఇంకో కామెంట్ వచ్చింది, మనోజ్ కుమార్ గువాడి అని. తర్వాత లా అండ్ ఆర్డర్ సెట్ చేసి సరిగ్గా లా రూల్ ఈజ్ ఫర్ ఆల్ అని సెట్ చేసి ఆస్క్ వెంబూతో కాల్స్ ఎన్ఆర్ఐస్ బ్యాక్ అంట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగ్లీ కేసులో 9 మంది చనిపోయారు, అప్పుడు ఎక్కడ పోయాడంట. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడలేదని మీరు ఆయన్ని క్వశ్చన్ చేయాలి. ఆ రోజు ఆయన ఎందుకు మాట్లాడలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు క్వశ్చన్ చేయాలి. ఒకసారి గతంలో బండి సంజయ్ ఏం మాట్లాడారో చూద్దాం. దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. 28లో సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికిన అమ్మాయి పేర్లు చెప్పింది. ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? కేసు విషయంలో బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఇది ఒకటే కాదు, సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్లో, ఐ రిపీట్ అగైన్, నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ స్పీక్ హియర్. సో రానా ఒక సినిమాలో, తను మేబీ ఆ సినిమా తెలీదు, బట్ ఒక సినిమాలో రానా దగ్గుబాటి యాక్ట్ చేస్తున్న సినిమా అది. సో ఇప్పుడు నేను కనుక లేకపోయి ఉంటే మీ పరిస్థితి ఏందో తెలుసా? మీరు ఎదుర్కొంటున్న కేసులో అంటే ఎందుకుండరు సార్, మనం ఒకటి సార్ అని చెప్పి ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆ నిందితులుగా ఉన్న ఆ సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడతాయి. ఆ తర్వాత వెంటనే అటువైపు నుంచి రియాక్షన్ ఏమొస్తుందనంటే, సో మనం ఒకటా అంటే మీకు ఏ కేసు ఎదుర్కొన్నారో తెలుసా అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటారు. ఇప్పుడు నిజంగానే ఇక్కడ మనం ఒకే రకంగానే ఆ సినిమా రిక్రియేట్ అవుతుందా అనే రకంగా పబ్లిక్ ఒపీనియన్గా వారంతా కామెంట్ చేస్తున్నారు, వీడియోస్ని పోస్ట్ చేస్తున్నారు. సో మనం ఒకటని ఈ కేసుని కొట్టిపారేస్తారా, లేదు ముందుకెళ్తుందా అనేది పబ్లిక్ వర్షన్, పబ్లిక్లో నుంచి వినిపిస్తున్న మాట. సో ఇప్పుడు ఎలా ముందుకెళ్తుంది కేసు, ఎంత మేరకు దీన్ని ఒక పారదర్శకత ఉంటుంది ఈ కేసులో? నిజంగానే బండి సంజయ్ చెప్తున్నట్టుగా సెక్షన్ 164 ప్రకారంగా ఆ అమ్మాయిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డు చేస్తారా లేదా చూడాలి. బట్ బండి భగీరథ్ చుట్టూ మాత్రం ఈ అంశాల్లో అయితే పోక్సో కేసు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఉచ్చైతే బిగుస్తున్నట్టు కనబడుతోంది. ఏం జరిగిద్దో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి, మీకున్న అనుమానాలు ఏంటి, మీ సందేహాలు ఏంటి, కామెంట్ చేయండి. హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. బీజేపీ బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో. లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం, వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU